బుద్ధులు మానవునికి గడియల గండము గడియల మరణము మనిషి జీవితములా గడియ తప్పితే గండమే తప్పు గండము తప్పితే మరణమే తప్పు చీరకాడికి ఓతున్న బామ అని గల్ల మీవలి కాలు గల్లమావలు పెట్టింది ఈ ఎడమన బల్లి వలికింది కుడి కన్ను అదురుతున్నది తెలుసుకున్నోడు కాదాయే గల్లమీవలి కాలు గల్లమావలు పెట్టంగానే రాజు తెరతీల రాజుకు కప్పుడే బ్రహ్మపీఠం ఎక్కి ధర్మరాజు కాయగోస్తున్నాడే అమ్మా కాళ్ళల్లా దర్వాజి వలి కాలు దర్వాజ పెట్టంగానే ఎడమ కాలు ఎడమ రెక్క మీదకెళ్ళి రాజుకు ఇక పక్షవాత రోగం వల్ల వస్తున్నదా పక్షవాత రోగం వల్ల వస్తున్నదా రాజు కిరకీర తిరిగినాడు ఓ దేవుడు రాజు కిరకీర తిరిగినాడు ధరణి మీద మాత్రం మాత్రం శీలరాజు అయిపోయే ప్రాణాలు అవుతున్నాయా రాజుకు అయిపోయే ప్రాణాలు అవుతున్నాయి ఎడమ కాలు ఎడమ రెక్క పక్షవాత రోగం వచ్చి నోటి నాలిక మందం అవుతుంది కళ్ళల్లో ఎవరు కనిపిస్తారు ఇప్పటికైనా భక్తులకు భగవంతుడు దాసైతే సత్యతొల్లకు ఎములు కళ్ళల్లో కనిపిస్తారట దొంగలు తరివినట్టు గుండెల డప్పు కొట్టినట్టయితంది రాజుకు నాది నారాయణుడా నారాయణు రాజుకరణ మీద ఒరిగినాడే ఓ దేవుడా కరణ మీద ఒరిగినా రాజు తిరసేల రాజుకు కన్ను దేవుడు ఎనిపిస్తాను ఇది ఏమి చిత్రమే బామా శకుంతల దేవి మనము బిడ్డలని ఓ బామా కొడుకులని కొడుకుల కానీ 20 ఏళ్లకు బిడ్డను కన్ను ఈ బిడ్డ ఒట్టి 2 రోజులు వెళ్ళి 3వ రోజు బిడ్డ నాకు పక్షవాత రోగం వచ్చి నా ప్రాణాలు వచ్చి నా భార్య జీవనాలు పోతే అమ్మ ఓ బామా ఇక నేను బ్రతకలేనే నా భార్య ఇక నేను బ్రతకలేనే ఓ బామా ఇళ్ళల్లో బిడ్డగా సేకుదరదేవి బాబా సేకుదరదేవి నేను బతిగా బామో అని ఒకసారి ఈక వెళ్ళినప్పుడు మరి 3 రోజుల పచ్చి బారంతా ముక్కుల పచ్చడారే బిడ్డను ఆ రోజుడు పచ్చి పచ్చడిన బిడ్డను ఎత్తుకున్నది ఇంకంత మాట భర్త దాను భర్త వేడి గురికి వచ్చిందమ్మా భర్త వేడి గురికి వచ్చాడంగా భర్తడు కూతున్న వేళ బట్టలు తిరుగుతాడు ఓ ఎర్రి సూపులు తడియల కళ్ళు చేస్తాడు నాదో నీకేం బాధ కలిగిందయ్యా ఈ
బతకలేనే ఓ బామో నేను బతకలేనే నా భార్య ఇక నేను బతకలేనే నా భార్య నేను బతకలేనే నా భార్య మన బిడ్డ పైన అమ్మ ఓ బామా నిన్ను వేసుకొని బామా నా భార్య నిన్ను నేను వేసుకొని ఒక్కనాడు మనకు లొల్లి తెలియదు ఒకనాడు మనకు చెవుడం తెలియదు ఏ ఆడివారికైనా చేసుకున్న భరత కన్నోడు కొన్నోడు కోసి పోగులేసిన బాధనిపించది కన్నోడు కొన్నోడు ఒక్క మాట అంటే బాధనిపిస్తుంది చేసుకున్నోడు కోసి పోగులేసిన బాధనిపించది ఆడవాళ్లకు ఏ ఆడివారికైనా అత్తగారి ఇంటికాడ అత్త అచ్చకారి మా మాటకారైన బాధనిపించదు కానీ చేసుకున్న భర్త ఒక్కడు మంచోడైతే ఆ బిడ్డకి ఏ బాధ ఉండదమ్మా ఒక్కవేళ అత్తగారింటి కాడ అవ్వయ్యను వదిలిపెట్టి తోడ పుట్టినోళ్ళ వదిలిపెట్టి పుట్టినిల్లు విడిచిపెట్టే మెట్టిలింట్లో అడుగు పెట్టినాక చేసుకున్నోడు చెడిపోయినోడాయి చెంపదెబ్బ కొట్టి తాగుపోతూ తిరిగిపోతూ దొరికితే ఆ బిడ్డకున్న బాధలు ఏ బిడ్డకుండే నాయనో నన్ను గాని కట్టిపోని పాలు ఎత్తివాని చెట్టు పుట్టకెత్తది ఆ బిడ్డ తెలిసిన మొగోనికి భార్య అంటే 3 వరుసలు బామా నిన్ను నేను గట్ట చూసుకున్నా అన్నం పెట్టినప్పుడు తల్లివనుకున్నా స్థానానికి నీళ్లు వచ్చి చెల్లవనుకున్నా నువ్వు పాపాన భార్యవు పుణ్యాన తల్లివమ్మా ఇక పోతావు నేను పోతూ ఉన్నా మన బిడ్డ ఉంటుంది బామా ఇక 3 రోజుల బిడ్డ మన బిడ్డ మన బిడ్డ పైలమమ్మ నా భార్య ఏ ఆడివారికైనా గుడిలోన దేవుడుంటేనే ఆ గుడి శృంగారం అన్నారు బడిలోన పిల్లలుంటేనే ఆ బడి శృంగారం అన్నరే బామా ఇంట్లో ఇద్దరాలు మొగలుంటేనే ఆ ఇల్లు శృంగారం అన్నరమ్మా భర్త ఉండండి రోజులే ఏ భార్యకైనా సుఖము భార్య ఉండండి రోజులే ఏ భర్తకైనా సుఖము భర్త లేని ఆడి వారికి బదనాలు పెద్దయి భార్య లేని మొగోనికి బాధలు పెద్దయమ్మా నువ్వు రేపు రేపాటి కల్లా నా భార్య మాట పడితే నా భార్య మన బిడ్డ చిన్నదమ్మా ఓ బావా నిన్ను దారం లేని పతంగి వేసినట్టు ఇయ్యాల 3 ముళ్ళ బంధం 7 అడుగుల సంబంధం చిలికల మన దంట వెళ్ళిపోతన్న పావురాలు మన దంట వాసిపోతన్ననమ్మా
మా ప్రాణం పోతుందని కళ్ళగాడేసినప్పుడే వాళ్ళ ప్రాణం పోయినాడు నాదో తల్లి లెక్కలాది రావే వరాలు తల్లి లెక్కలాది రావే కొట్టలేదు వరాలు ఇంగిలోట తీసుకోలేదే అరిచేతుల నీరు పోసి ఓనాదు వారి మొలక సన్నమయ్యా ఓనాదా నన్ను ఓదాది రావే ఓనాదు అయ్యా ఇయ్యాల నీ ప్రాణం పోదంటే నన్ను ఎవరి చేతులు పెడతారవయ్యా నేను అవ్వలేని వింటనే అయ్యలేని వింటనే రాదా నా దొడ కొట్టి రోజే ఓనాదు అక్కలు లేకపాయే అయ్యా చెల్లెలు లేకపాయే ఓనాదా నాకు అన్నదమ్మల బలగమైన ఓనాదా నాగల్ల లేకపాయే ఓనాదు అందుకే అన్నారయ్యా భర్తున్నారాడే ఆడలగాడు అంటే భర్తున్నారాడే ఆడవిల్ల బలం అన్నరే నాదా మర్ద వేరంగా గమనం అంటారు ఇవాళ నువ్వు ఉన్నారాడే నాకెంతో తీరనుకున్నా నాదా భర్తనే ఆడదానికి బదనాల పెద్ద అన్నారు నాదా భర్తనే ఆడదానికి బాధలు పెద్ద అన్నారయ్యా ఆ బాధ నీరు పోయలేరు ఆ నిద్ర నీరు పోయలేరు నాదా అయ్యా ఆడతారే పాడతారా అన్నరే పాడబడ్డపోతంట దెబ్బైన జాగి తిరిగితే అయ్యో పాప మరి అనే జనం ఉంటారు నాదా చిత్రంగా చూసే జనం ఉంటారే నాదా ఒక మాట రాదో ఒక మాట రాదా నేను చెప్పబోతున్నా అచ్చినోలా అచ్చినయులా తోటో భార్య నువ్వు చెప్పాలేవా నువ్వు నా భార్య ఇస్తానని చెబితే రాదా నీ కళ్ళ ముందర నా ప్రాణం పోతే మన బిడ్డను చదువుకో పెంచుకొని నాదో నోనంగా బతికే రాదా ఇంత మాటలమ్మా నోటికొచ్చినాయా వంతు సావుకు నువ్వు వెళ్ళిపోతానన్నవా దేవి ఒకరి వంతు సావుకు ఒకరు వెళ్ళిపోతారా ఓ బామా నా వంతు సావుకు నువ్వు వెళ్ళిపోతే మన బిడ్డ పసి విల్లకసిగాయా ఏ బిడ్డకైనా ఇప్పటికైనా అప్పటికైనా అందరూ కట్టమచ్చిన్నాడు కళ్ళ తండ్రి అది కత్తడు బాధ కలిగినాడు ఆపతచ్చిన్నాడు తల్లి అది కత్తది ఏనుగంత తండ్రి లేకున్న బిడ్డలకు బాధ ఉంటది గాని ఈ ఏకులకున్నంత తల్లి లేకపోతే ఆ బిడ్డకు తలపోతే పెద్దదమ్మా మన బిడ్డను వదిలిపెట్టి నువ్వు నా వంతుకు పోతే బిడ్డ రోజుకు 3 సార్లా మాడ కట్టుతేనే బతుకుతుంది రోజుకేడు అట్ట పాలు చేకే బిడ్డ బామాను వెళ్ళిపోతే మన బిడ్డ బతకదా బామా బతకదా బామా ఒక్కవేళ మన బిడ్డ బ్రతికి బట్ట కట్టి ప్రభుత్వరాలై మన బిడ్డ పేరు కచ్చివాడు పెద్దల కత్తది పెద్దరమవాసియా బాలల కత్తది బతుకమ్మ పండుగ చిన్నాడు గా బతుకమ్మ పండుగ నాడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు కొత్త కొత్త బట్టలు తెచ్చి గా బిడ్డలను తయారు చేసి తల్లుంటే
5 తీర్ల పూలు బతుకమ్మని వేసి ఆడుకో పోయి రాపో బిడ్డ అని తల్లిదండ్రి ఉన్న బిడ్డను తయారు చేసి తోలి బతుకమ్మలాడుతాంటే అవ్వయ్య లేని పిల్లలు ఆడపిల్లల ముఖం చూసుకుంటా అవ్వయ్య లేని పిల్లలు ఓ దిక్కు ఆడటోళ్ళ ముఖం చూస్తారు పాడటోళ్ళ ముఖం చూసి గప్పుడుగా బిడ్డలకు మా అవ్వ మాకుంటే నాకు బట్టలు రేపోనా మా తల్లి మాకుంటే బతుకమ్మను వేరేసి నాకే పోవునని అవ్వలేని బిడ్డు అయ్యలేని బిడ్డ బతుకమ్మ పాట వాళ్ళు వాడుతంటే వీళ్ళు అవ్వ మీది పాట పాడుతారే బామా అవ్వయ్యలేని పిల్లలు అనాథ పిల్లలు అన్నారు ఏ బిడ్డలకైనా తండ్రి లేకున్న బాధ అనిపించది ఏకుల కుళ్ళంత తల్లి ఉండాలి బామా ఇది నా వంతు సాగుకు నేనే వెళ్ళిపోతున్నానమ్మా ఇక బ్రతక నేనుండా ఇక బ్రతక నేనుండా ఇక నేను బ్రతుకో అయ్యా
తాయిని సావు వారు తాగేదాట మరి తల్లి ఎడుతా అంటే ఆ పట్టణం మీద ఉన్న కాపుల ప్రణాలు బట్టు బ్రాహ్మణ మాల మాదిగ సాగరి తెనుగు కురుమ కొల్లో సబ్బండ జాతి గిద 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 లోగిళ్ళ గుడికి వచ్చిండ్రు గుడికి వచ్చి సూర్య తల్లి శకుంతలదేవి ఏడుతుంది శిరశీల రాదు ప్రాణం వెళ్ళిపోయింది అయ్యో నాయనా నువ్వు ధర్మాత్ముని నువ్వు దేవనస్తుంటుని అయ్యా అందుకే అన్నారయ్యా అయినోనికి అరిదరసనంగా ఇన్నావు గాని ఇయ్యాల కళ్ళతోడు చూస్తున్నావు తండ్రి మాకు భూమి లేనుల్లో భూమి దానం ఇచ్చి నాయన నువ్వు వెళ్ళిపోయినవా తండ్రి అని ఊళ్ళో ఉన్న ప్రజలోకులంతా కలకల కలకల కన్నీరు తీస్తున్నారు అందరు కనిపిస్తుండ్రు.